పోతే మాత్రం తెలంగాణ వాళ్ళు ఇవ్వనక్కర్లేదు. తెలంగాణ సవరణలతో కూడిన బిల్లునైతేనే ఒప్పుకుంటది. ఈరోజు హైదరాబాద్ మీద 10 సంవత్సరాలు అనేది ఒక మోసం, దాన్ని 2 సంవత్సరాలకే పరిమితం చేయాలంటున్నాం. ఉద్యోగుల స్థానికతను మాత్రమే ఆధారంగా చేసుకోవాలంటున్నాం. వాటర్ మీద ఈరోజు అంబిగ్విటీని క్రియేట్ చేస్తున్నారు. 2 ట్రిబ్యునల్ వేయడం ద్వారా తర్వాత పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేసి మేము నిర్మిస్తామని ప్రకటించడం ద్వారా ఆ ప్రాంత గిరిజనులు ఆదివాసుల్లో కొంత భయం ఉన్నమాట వాస్తవం. ఈరోజు పీపీఏ పద్ధతి ద్వారా కరెంటును మనకు సరఫరా చేస్తా అంటున్నారు. మనం 3 రూపాయల కరెంటునిచ్చి వాళ్ళ దగ్గర నుంచి 11 రూపాయల కరెంటు కొనడం అనేది ఎంత మేరకు సమంజసం అనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు మనం గమనిస్తే గవర్నర్కు సలహాదారులు ఉండాలి. ఆ సలహాదారులు ఒప్పుకుంటేనే మన రాష్ట్రంలో కొన్ని నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనకు చాలా మోసం చేసే ప్రక్రియ. ఇట్లా దాదాపు 10-12 అంశాల్లో సీరియస్ గా హైకోర్టును ఉమ్మడి హైకోర్టు నుంచితే వాడు ప్రతిసారి మన ముఖ్యమంత్రికి కాళ్ళకు బంధం వేస్తాడు. 2 ఈరోజు గుంటూరులో ఇంతకుముందు ఉద్యమాలు జరిగినాయి. హైకోర్టు బెంచ్ కావాలని, అవసరమైతే సుప్రీంకోర్టు బెంచ్ గుంటూరుకి ఇవ్వండి. కానీ హైదరాబాద్ లో ఒక తెలంగాణ కోర్టు మాత్రమే ఉండాలి. 2 హైకోర్టులు ఏర్పాటు చేయాలని మనం ఈరోజు కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఇవ్వడమే మీకు ఇచ్చే పెద్ద గొప్ప అనే విధంగా యూపీఏ ప్రవర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రగల్భాలు కలుపుతున్నారు. కానీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఈ బిల్లు మనకు సానుకూలం అనే ప్రచారం మనం చేయడం తప్పు. మనకెన్నో అభ్యంతరాలు ఉన్నాయి. వీటిని మనం సవరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. మనం మళ్ళొక్కసారి జనవరి 1 వీక్ నుంచి దాదాపు బిల్లు పాస్ అయ్యేంత వరకు మన ఉద్యమంలో ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకనే తెలంగాణ వచ్చినట్టుగా కనుక మీరు భావిస్తే మళ్ళీ ఒకసారి డిసెంబర్ 9, 2009 రిపీట్ కాక తప్పదని విషయాన్ని గుర్తు చేయడానికి నేను చెప్తున్నా మిత్రులారా. ప్రధానంగా ఈరోజు కొందరు అంటున్నారు సీమాంధ్ర ప్రాంతం చెందిన ఈ ప్రాంతంలో కూడా పార్టీలు ఉన్న వాళ్ళు అఫిడవిట్లు రాష్ట్రపతికి పంపించాలని. అఫిడవిట్లు అయితే కాన్స్టిట్యూషన్ కంటే ఎక్కువ 60 రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును అఫిడవిట్ల ద్వారా అడ్డుకుంటామనే ఒక ప్రగల్భాలు గడపడం అనేది వాళ్ళ యొక్క అవివేకానికి ఈరోజు నిదర్శనం. ఆర్టికల్ 3 ద్వారా